హాయ్ ఫ్రెండ్స్, వెరీ సాడ్ న్యూస్ అనమాట. నాకు తెలిసి నా మానిటైజేషన్ అయితే స్టాప్ చేసేసారు. హాయ్ ఫ్రెండ్స్, మరి అంత హాయ్ ఫ్రెండ్స్ లేదు, వెరీ సాడ్ న్యూస్ అనమాట. నాకు ఏంటి అంటే మానిటైజేషన్ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది ఏంటి అనేది సుత్తి లేకుండా వీడియో కంటిన్యూగా చూడండి, మీకే అర్థమవుతుంది. వెరీ షార్ట్ వీడియో లాగా చేస్తాను. సుత్తి లేకుండా మళ్ళీ లాగదీయడం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మానిటైజేషన్ రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పేసి నా మానిటైజేషన్ అయితే స్టాప్ చేసేసారు. ఏంటి రీయూజ్డ్ కంటెంట్, నేనేం యూజ్ చేశాను దీంట్లో అంటే నేను అసలు ఏమీ యూజ్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రింగ్ రియాజ్ అనేసి మీకు ఎవరికైనా తెలుసా? నేను ఇక్కడ పక్కన ఫోటో పెడతాను చూడండి ఆయనది. ఆయన పెళ్ళి మా బంధువులకి ఇన్విటేషన్ వచ్చిందనమాట. వాళ్ళకి బంధువులు వాళ్ళు వెళ్ళి కొన్ని ఫొటోస్ షేర్ చేస్తే ఆ ఫొటోస్ని నేను ఎడిట్ చేసుకొని ఒక మ్యూజిక్ యాడ్ చేసి నేను నా ఛానల్లో షార్ట్ వీడియోస్ లాగా 2 షార్ట్ వీడియోస్ లాగా పోస్ట్ చేశాను అనమాట. అది అసలు విపరీతమైన వైరల్ అయిపోయింది. ఫస్ట్ అవ్వలేదు, తర్వాత కొన్ని డేస్ తర్వాత మంచిగా వైరల్ అయినాయి. ఎంత వైరల్ అంటే ఒక వీడియోకి 15 మిలియన్, ఇంకొక వీడియోకి 13 మిలియన్, ఇన్ని వ్యూస్ వచ్చాయి నాకు. ఆ వీడియోస్ని ఏం చేశారంటే కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఈ వీడియోస్ని సాంగ్ కూడా మార్చకుండా తీసుకెళ్ళి వాళ్ళ ఛానల్స్లో అట్లానే పెట్టారు. నాకు ఇది చాలా లేట్గా తెలిసిందనమాట. ఒకసారి చూస్తూ ఉంటే మా హస్బెండ్, చూడు ఇది నీ వీడియోలానే ఉంది, నీ సాంగే అని చెప్పేసి తీసుకొచ్చి చూపించారు. సేమ్ అదే. అది చూసిన కొన్ని రోజులకి రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పేసి నా ఛానల్లో అది కూడా నేను చాలా లేట్గా తెలుసుకున్నాను. నా ఛానల్కి రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పేసి పడింది అని చూసుకున్నాను. అప్పట్లో నాకు అంత కూడా తెలియదు అనమాట. ఓకే, ఇట్లా ఏమన్నా వస్తూ ఉంటాయేమోలే అని అయితే నేను ఇగ్నోర్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అది నేను చేసిన పెద్ద మిస్టేక్ అనమాట. మీకు ఎవరికైనా ఇట్లా వస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేయకండి. మానిటైజేషనే ఆగిపోయింది నాకు రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చేసి. వాళ్ళు కొన్ని డేట్స్ ఇస్తారు, ఆ డేట్స్ లోపల మనం అప్పీల్ చేసుకోవాలి. లేదు ఇది నా వీడియోనే, నేనే షూట్ చేసుకొని నేనే పెట్టుకున్నాను అన్నట్టుగా మనం అప్పీల్ చేసుకునే టైం వాళ్ళు ఇస్తారు మనకి. అట్లా అని చెప్పేసి బ్లాక్ చేసేసి మొత్తంగా అట్లా ఏం చేయరు, మనకు టైం కూడా ఇస్తారు. నేను కళ్ళు మూసుకొని పోయినాయి అనమాట నాకు ఆ టైంలో. అవి కూడా చూసుకోలేదు. లాస్ట్కి నా అప్పీల్ టైం కూడా అయిపోయింది. ఇప్పుడు నా టార్గెట్ మళ్ళీ నేను 10 మిలియన్ వ్యూస్ రావాలి నాకు షార్ట్స్కి, అండ్ 4000 వాచ్ టైం రావాలి. నాకు చాలా వాచ్ అవర్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా. నాకు ఐ థింక్ 55,000 ఎంతో ఉన్నాయి నాకు వాచ్ అవర్స్. అవన్నీ ఏం యూజ్ అవ్వవు. నేను ఇప్పుడు మళ్ళీ కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టినట్టుగా నేను మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి. ఇదేంటో ఈ బుద్ధి ముందే ఉండుంటే, నేను అప్పీల్ చేసుకొని ఉంటే నా మానిటైజేషన్ నాకు అట్లానే ఉండేది. ఇది నేను చేసిన పెద్ద బ్లండర్ మిస్టేక్ అనమాట. ఎవరు దయచేసి చేయకండి. మీకేమన్నా వస్తే ఫస్ట్ సెర్చ్ చేయండి, సెర్చ్ చేసి తెలుసుకోండి. పెద్ద యూట్యూబర్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అడిగినా వాళ్ళు చెప్తారు. అప్పట్లో ఎందుకో నాకు అంత బల్బ్ వెలగలేదనమాట, ఇప్పుడున్నంత అప్పుడు లేదు. నేను నా ఛానల్లో రీసెంట్గా చాలా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ హౌస్ తీసుకున్నాను అని చెప్పేసి, నా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ కానివ్వండి, అండ్ ఇంకా మా అక్కతో ప్రాంక్ అని చెప్పేసి ఒక వీడియో పోస్ట్ చేశాను. చాలా ఫన్నీగా ఉంది, అదొకసారి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఇలా కాశ్మీర్ టూర్ అని చెప్పేసి ఇవన్నీ రీసెంట్ వ్లాగ్స్ అనమాట. ఇవన్నీ మీరు చూసి మీకు కానీ డెఫినెట్గా నచ్చుతాయి. ప్రాంక్ వీడియో మాత్రం నచ్చిద్ది, చాలా కామెడీ వీడియో, అది చూడండి. అండ్ నా వీడియోస్ అన్నీ చూసి మీకు కనుక నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.